హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను డిన్నర్ కోసం అయితే ఈ రెడీమేడ్ పరోటాని అయితే ట్రై చేయబోతున్నాను. ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇది నేను ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేయబోతున్నాను. తెచ్చి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు ఈ ప్యాకెట్ తెచ్చి. కాకపోతే ఎప్పుడు ట్రై చేద్దామా అని చెప్పి అయితే చేస్తున్నాను. సో దీనికోసం అయితే ఇప్పుడు నేను ముందుగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. దీనికి కాంబినేషన్గా టమాటా కర్రీ అయితే రొటీన్గా కాకుండా కొద్దిగా వేరేగా చేద్దామని ట్రై చేస్తున్నాను. సో దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక టమాటాలను కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1-2గా కట్ చేసి అయితే వేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే 3 టమాటాస్ వరకు తీసుకుంటున్నాను. నాకు కర్రీ కొద్దిగా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అందుకోసం అయితే ఇక్కడ 3 టమాటాస్ అయితే తీసుకున్నాను నేను. మనకి ఇవి ఫ్రై అయ్యేలోగా ఇక్కడ దీనికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ నేను ఆనియన్, జింజర్ అండ్ మిర్చి తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి కూడా తీసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వెల్లుల్లి అల్లం ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎంత చిన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకి వాటి యొక్క ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, నేను ఇక్కడ అన్నీ చిన్నగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈలోగా ఇక్కడ మనకు టమాటా అయితే కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయ్యేసరికి పైన మనకి పీల్ అయితే వచ్చేస్తుంది. పీల్ తీసేసి మొత్తం బాగా ఇలా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మిర్చి వేసుకోవాలి. అలాగే వీటితో పాటు సన్నగా కట్ చేసిన అల్లం వేసుకోవాలి. పెద్ద పెద్ద పీసెస్ వేసినట్టయితే బాగోదు, చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ చిన్న సైజ్ అయితే 2 తీసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ పెద్ద సైజ్ తీసుకున్నాను కాబట్టి 1. నెక్స్ట్ అలాగే సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. సో బట్ అదైతే క్లిప్ మిస్ అయ్యింది. పసుపు కూడా వేసుకున్నాను. మొత్తం ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్ అనేది హాఫ్ కుక్ అయితే అవుతుంది. ఇందులో అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకోసారి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకు మొత్తం అంతా కుక్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ కర్రీ మనకి పరోటాలకు కానీ రైస్తో కానీ బాగుంటుందండి. ఇందులో వెల్లుల్లి అల్లం ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. మనం రైస్తో కూడా తీసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్తో కూడా మనం తినొచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ పరోటాని అయితే ఫ్రై చేసుకుంటాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. ప్యాన్ హీట్ అవుతుంది. ఈలోగా పరోటా ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో సైజ్ అయితే మనకు మీడియం సైజ్ వచ్చాయి. మరీ పెద్ద సైజ్ కాకుండా, మరీ చిన్న సైజ్ కాకుండా, సో మీడియం సైజ్ అయితే వచ్చాయి. ఒక ప్యాకెట్లో అయితే 5 ఉన్నాయి. ఇప్పుడు నేను ప్యాన్ వేడైంది కాబట్టి పరోటాని అయితే వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గీతో రోస్ట్ చేసుకుంటున్నాను. ఆయిల్తో కంటే గీతో అయితే టేస్ట్ బాగుంటుంది కదా, సో అందుకోసమని నేనైతే ఇక్కడ గీ యూజ్ చేస్తున్నాను. గీ కూడా చాలా ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. సో ఫుల్గా వేసుకున్నాను గీ అయితే. మనకి ఇక్కడ పరోటా అనేది రెడీ అయిపోయింది. చూడడానికి మాత్రం కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో తెలియదు. సో పరోటా అయితే రెడీ అయిపోయింది. కర్రీ కూడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది టేస్ట్ అయితే తెలుసుకోవాలి. సో నేను ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నా. ఫస్ట్ టైం అయితే రెడీమేడ్ పరోటాని అయితే టేస్ట్ చేయబోతున్నాను. సో చూసారు కదా, పరోటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో ఇక్కడ మనకి టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. నాకైతే నచ్చింది. సో మైదా హెల్దీ అని చెప్పను కానీ అప్పుడప్పుడు తినడానికైతే బాగుంటుంది. టేస్ట్ గీ ఫ్లేవరు బాగా తెలుస్తుంది. కర్రీలో వెల్లుల్లి అల్లం ఫ్లేవర్ అయితే ఇంకా బాగా తెలుస్తుంది. సో నాన్ వెజ్తో కూడా చాలా బాగుంటుంది పరోటా అయితే రోజు తినడానికైతే కాదు కానీ అప్పుడప్పుడు తింటే మాత్రం బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.